జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గులాబీ మీడియా వాయిస్ ఆఫ్ తెలంగాణ. దయచేసి ప్రతి ఒక్కరు కూడా నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సహకరించాలని చెప్పేసి ఫస్ట్ మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. తర్వాత విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దగ్గర 13 ఏళ్ళు పూర్తిగా వస్తూ ఉన్నది. 13 ఏళ్లలో 10 ఏళ్ళు కేసీఆర్ గారి నాయకత్వాన అసలే పాలించడం చేత కాదు మీకు అని ఎద్దేవా చేసినటువంటి సీమాంధ్ర నాయకుల ముఖం మీద దానినట్టు అగ్రభాగాన తెలంగాణ నుంచి భారతదేశానికి తెలంగాణ మోడల్గా మారింది. ఇది చరిత్ర, నగ్న సత్యం ఇది. అయితే ఈ రోజు వరకు కూడా తెలంగాణను అవహేళన చేసుకుంటూ, అవమానించుకుంటూ, అసహించుకుంటూ, చులకనగా చేసి మాట్లాడే కార్యక్రమం కొనసాగుతూనే ఉంది ఇప్పటికి కూడా. అంటే జీర్ణించుకోలేకపోతా ఉన్నారు తెలంగాణ విజయాలను. ఏదో ఈ దుర్మార్గుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని ఇబ్బందులు పడుతుంది కాక దాన్ని అంగీకరిస్తున్నాం. కానీ కేసీఆర్ గారి పాలనలో ప్రపంచ మన్ననలు అందుకున్నది తెలంగాణ. మన్ననలో కూడా చెప్తా, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఏదైతే తెలంగాణలో కట్టినటువంటి నీటి ప్రాజెక్టులు కావచ్చు, తెలంగాణలో జరుగుతున్నటువంటి సంక్షేమం పక్క రాష్ట్రాలు చేసి కేంద్రం కూడా ఇక్కడ వీటిని కాఫీ కొట్టినటువంటి సందర్భాలు ఒక తెలంగాణ బిడ్డలుగా గర్వంగా ఫీల్ అయినాం మనం. అయితే నిన్న కూడా మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మహానాడు నడుస్తున్నది. దానికి మనకు సంబంధం లేదు. షాద్నగర్కు చెందినటువంటి తెలంగాణ బిడ్డ అయిన బక్క నరసింహులు, టీడీపీ మాజీ అధ్యక్షుడు, ఆ చంద్రబాబు లోకేష్ బూట్లు నాకేతందుకు ఆంధ్రప్రదేశ్ పోయిండు. మీరు నాకచ్చుగాక, మాకు సంబంధం లేదు. కానీ తెలంగాణ అనే పదం డిక్షనరీలో వెతికినా దొరుకుతలేదట. తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడా లేదు. ఆంధ్ర అని కానీ, ఆంధ్రకు కొన్ని పదాలు ఉన్నాయి, తెలంగాణకు డిక్షనరీలో లేదు. కానీ కొంతమంది స్వార్థపరులు ప్రాంతీయ భేదాలు తెచ్చి అనేక మంది కష్టపడే వాళ్ళ జీవితాల్లో మన్ను పోసిండ్రు తెలంగాణలో. అసలు దత్తమ్మను తెలంగాణ బిడ్డ అన్న సోయి లేదు నీకు. నీ అయ్య పేరు చెప్పుకునే తమ్ము లేదు నీకు. నువ్వు ఇంకెవరి పేరు చెప్పుకుంటానంటావు. తెలంగాణ బిడ్డగా నా కన్న తండ్రి నాకు జన్మనిచ్చిన గడ్డ తెలంగాణ అని చెప్పుకోలేనటువంటి దద్దమ్మ నువ్వు తెలంగాణలో ఉంటే ఎంత, పీకితే ఎంత. మరి డిక్షనరీలో లేనప్పుడు ఎందుకుంటున్నావు తెలంగాణలో? పీక్ అక్కడికి వీకు, ఏపీకి వీకు. పోయి వాళ్ళ బూట్లు మోసుకుంటా, వాళ్ళ సంఖ నాకుంటే బతుకుపో. నువ్వు ఇక్కడ ఉంది ఉద్ధరించింది కూడా ఏం లేదు కదా. అంటే 13 ఏళ్ల తర్వాత కూడా ఇంకా తెలంగాణ మీద విషయం కక్కుకుంటా, అసలు ఆ తెలంగాణ పదం డిక్షనరీలో లేనేలేదు, అసలు అది ఎవరికి సంబంధమే లేదు. ఒక సెంటిమెంట్ రెచ్చగొట్టేసి రాష్ట్రాన్ని విభజించి నష్టం చేసిండు కేసీఆర్ కుటుంబ పాలన కోసం, కుటుంబం కోసం అని చెప్పి. సిగ్గులేని దద్దమ్మ, నువ్వు ఏ వేదిక మీద అవుతున్నావో ఆ వేదిక మీద ఆయన కొడుకే ఇవాళ కుటుంబ సభ్యుడిగా ముందుకొచ్చిండు. బాలకృష్ణ కుటుంబ సభ్యుడే, బాలకృష్ణ ఇంకో కాలంలో కుటుంబ సభ్యుడే. సిగ్గులేదు ఆయనకి మాట్లాడడానికి. కేసీఆర్ జోలు నీకెందుకాడా? మీరు బూట్లు నాకుతారో, బూట్లు మోస్తారో, మీరు మోసుకోండి కదా. అంటే తెలంగాణను తక్కువ చేయకపోతే మీకు బతికే లేదా? మరి తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదు. మరి ఆంధ్రప్రదేశ్ ఎక్కడి నుంచి వచ్చింది? మద్రాసు నుంచి తరిమేస్తే కదా బీడబిస్తర పట్టుకొని ఊరికొచ్చిండ్రు. రాగానే అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి తెలంగాణకు మీకు పొందన కుదరదు, మీరు అసలు పొత్తే కాదు, ఈ 2 రాష్ట్రాలు మేము కలపమంటే కూడా ఆ రోజు మీకు ఉన్నటువంటి దొంగ బలాన్ని ఉపయోగించుకొని రావడం తెలంగాణలో వచ్చి తెలంగాణ పదాన్ని హైదరాబాద్ పేరు మొత్తం తీసేసి ఆంధ్రప్రదేశ్ అని తీసి పడేసిండ్రు. అంటే తెలంగాణ చరిత్రను దుష్పడేసే కార్యక్రమం చేపట్టిండ్రు. ఎందుకుంటుంది డిక్షనరీలా? ఈ తెలంగాణ రాష్ట్రం కోసం సుదీర్ఘకాలం పోరాటాలు నడిచినాయి. 60-70 ఏళ్ళు పోరాటాలు కొనసాగినాయి. కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర. ఎంతో మంది బిడ్డలు బలవన్మరాలు పరపడరు, మా తెలంగాణ రాష్ట్రం మాకు కావాలి, మాకు అన్యాయం జరుగుతుంది, మా ఆత్మగౌరవ పోరాటం మేము చేస్తామని చెప్పేసి ముందుకొచ్చి కొట్లాడి సబ్బండ వర్ణాలు. నీకు సోయలేదు, నువ్వు సీమాంధ్రలో బూట్లు నాకుండా చేరినావు కాబట్టి నీకు తెలంగాణ పదం డిక్షనరీలో కనబడదు. ప్రతి తెలంగాణ బిడ్డ గుండెలో ఉన్నది బిడ్డ తెలంగాణ పదం. అది సోయి మర్చిపోతున్నావు నువ్వు. సిగ్గులేదు నీకు ఆ మాట మాట్లాడడానికి? తెలంగాణ కోసం, తెలంగాణకు మేలు చేయకుగాక ఆడపోయి ఆడ బూట్లు నాకుండా సంబరాలు చేసుకుంటూ తెలంగాణను తక్కువ చేసి మాట్లాడుతావు. మరి తెలంగాణ గురించి ఇట్లా మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీలో, బీజేపీ పార్టీ ఎంపీలో మాట్లాడుతున్నారా? మాట్లాడరు. ఈ 2 పార్టీలు కూడా చంద్రబాబు బూట్లు నాకుండానే బతుకుతున్నాయి, చంద్రబాబు ఆదేశానుసారమే పనిచేస్తున్నాయి. మొన్న తీసుకొచ్చి రోషయ్య విగ్రహం పెట్టిండ్రు,
తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం తీసుకొచ్చి పెట్టారు, ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహాలు తీసుకొచ్చి పెడతా ఉన్నారు. బీజేపీ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు కనబడతలేవా? ఏం సంబంధం తెలంగాణకు వీళ్ళతోటి? ఎందుకు తీసుకొచ్చి పెడతా ఉన్నారు ఆ విగ్రహాలు? మరి తెలంగాణలో చరిత్ర సృష్టించినటువంటి మేధావుల విగ్రహాలు ఆంధ్రలో నన్ను పెడుతున్నారా? మీకు సోయి లేదా? అయ్యాలా ఇవాళ సాక్షాత్తు దేశ ప్రధాని పార్లమెంట్ సాక్షిగా మాట్లాడతాడు. ఒక చీకటి దినం ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని విభజించడం అని. राज्यसभा के दरवाजों को बंद करके जोर और जुम के बीच हाउस ऑर्डर में नहीं था तो भी आपने आंध्र और तेलंगाना का विभाजन देश के टुकड़े किए, वो भी उस तरीके से किए। आपने चुनाव को ध्यान में रखते हुए हड़बड़ी में संसद के दरवाजे बंद करके सदन ऑर्डर में नहीं था तब भी आंध्र के लोगों की भावनाओं का आदर किए बिना कांग्रेस ने अपने नेताओं तक नहीं छोड़ा है। आंध्र प्रदेश में कांग्रेस सरकार अहम भूमिका निभाई। उसके साथ क्या किया? जिस आंध्र ने यहां सत्ता में बैठने के लिए उनको मौका दिया था, उनके साथ क्या किया? उन्होंने बहुत शर्मनाक तरीके से आंध्र प्रदेश का विभाजन किया। माइक बंद कर दिए गए, मिर्ची स्प्रे की गई, कोई डिस्कशन नहीं हुई। क्या यह तरीका ठीक था? क्या ये लोकतंत्र था? क्या సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు ఇలా బీజేపీ పార్టీ వాళ్ళు కూడా. విభజన హామీలు ఇప్పటి వరకు పూర్తి చేయలేదు, అది గుర్తులేదు మోడీకి. బీజేపీ నుంచి ఏదైతే గెలిచిన 8 మంది ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ రావాల్సినటువంటి నిధులు, తెలంగాణకు రావాల్సిన నిధులు పక్క రాష్ట్రాలు అందకపోతా ఉన్నాయి. మనకు పడ్డ బకాయిలు మనకు గడతలేరు కేంద్రం నుంచి, మనకు రావాల్సినటువంటి హక్కులు మనకి ఇస్తలేరు, మనకు రావాల్సిన డెవలప్మెంట్ బడ్జెట్ను కూడా వేరే రాష్ట్రాలకు ఇస్తున్నారు తప్ప మనకు ఇవ్వట్లేదు. మిమ్మల్ని నమ్మి 8 మంది ఎంపీలను గెలిపించింది తెలంగాణ గడ్డ. ఇవాళ తెలంగాణకు తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ 8 మంది ఎంపీలు, తెలంగాణ బీజేపీ పార్టీ 8 మంది ఎంపీలు కూడా నోరు మూసుకొని కూర్చుంటారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక చీకటి దినమాట. ఏం చెప్తున్నారు తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు? తెలంగాణకు రావాల్సిన నిధుల కాడ కూడా మీరు నోరు తెరతలేరు. మొన్నటికి మొన్న తేజస్వి సూర్య అనే ఒక ఎంపీ తెలంగాణ విభజనను పాకిస్తాన్ తోటి పోల్చినప్పుడు కూడా నవరంధ్రాలు మూసుకొని కూర్చున్నారు 16 మంది ఎంపీలు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు. If you remember the way the Congress party, the UPA, divided the undivided Andhra Pradesh into AP and Telangana, it was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyaksha. అంటే ఇక్కడికి కూడా తెలంగాణకు అన్యాయం జరిగినా, తెలంగాణకు మేలు జరగన్నా కేసీఆర్ గారి వల్లనే. తెలంగాణకు అన్యాయం జరిగితే ప్రశ్నించేది కేసీఆర్ గారే, తెలంగాణకు మేలు జరిగే కార్యక్రమాలు తీసుకున్నది కేసీఆర్ గారే. తెలంగాణ ఇవ్వడం తక్కువ చేసి మాట్లాడితే తోలు సంబీటాన్ని హెచ్చరించింది కేసీఆర్ గారి నాయకత్వమే. అంటే ఈ రోజు వరకు కూడా తెలంగాణ మీద విషయం కక్కుకుంటూ సిగ్గు లజ్జ అన్ని వదిలిపెట్టి తెలంగాణను తక్కువ చేసి మాట్లాడితే బిడ్డ, మీ తెలుగుదేశం పార్టీ పేరు తెలంగాణ డిక్షనరీలో లేదు, అది మర్చిపోయినరు. తట్టబుట్ట సర్దుకొని ఉన్న పలంగా కాల్ చేయించి పంపిణీ కేసీఆర్. అప్పుడు మీ తెలుగుదేశం పార్టీ పేరు తెలంగాణ డిక్షనరీలో లేదు, అది మర్చిపోయి నోరు వారేసుకుంటే ఖబర్దార్ హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణ తక్కువ చేసి మాట్లాడకండి. తెలంగాణకు మీరు ఏం బీకి పడకుండా మంచిదే, కానీ మా తెలంగాణ గడ్డను తక్కువ చేసి మాట్లాడితే ఏ కొడుకును కూడా సహించేది లేదు. రేపు ఎలుగబెడతారేమో తెలంగాణకు మీ దిక్కువల నాయకత్వం అవసరం అని తెలంగాణ బిడ్డలు చెప్పినారు. మీరు పోయి మహానాడు వేదికగా చెప్తా ఉన్నారు. తెలంగాణకు మహానాడులో మీ టీడీపీ నాయకత్వం తెలంగాణలో అవసరం అయితే తెలంగాణ పదం డిక్షనరీలో లేనప్పుడు తెలంగాణకు మీ నాయకత్వం ఎందుకు? డిక్షనరీలో లేని తెలంగాణ పదానికి, డిక్షనరీలోని తెలంగాణ రాష్ట్రానికి మిమ్మల్ని ఎవరు రమ్మంటున్నాడు? ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఎవరు తెలంగాణ కోసం తక్కువ మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం సహించదు. మిమ్మల్ని రాష్ట్ర సరిహద్దులలో పాతి పెడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.